educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Question carefully. If theta is any angle, then sin square theta into cos square theta. ఇది థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది నీకు. ఇలాంటప్పుడు ఎట్లా చేయాలంటే థీటా 45 పెట్టు. put by verification put theta equal to 45. అప్పుడు క్వశ్చన్ ఏమైంది, క్వశ్చన్ వాల్యూ ఎంత, క్వశ్చన్ ఏంది సైన్ స్క్వేర్ థీటా, అప్పుడు సైన్ స్క్వేర్ 45 ఇంటూ కాస్ స్క్వేర్ 45 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1 ఇది ఫాస్ట్ చేయాలి 1/2 1/4 అలా వస్తుంది. 1/√2 హోల్ స్క్వేర్ అనమాట. 1/2 ఇంటూ 1/2 1/4 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇది చెప్పండి, 1/4 రావాలి. ఓకే, ఫస్ట్ ఆప్షను 1 మైనస్ కాస్ 90 కదా, ఇది 1 అవుతుంది. అప్పుడు 1/2 కాదు కాబట్టి ఇది పక్కా ఇది కాదు అసలు. ఇది కాస్ 45లో 180 కదా, కాస్ 4 ఇంటూ 45 కాస్ 180 అంటే -1, ఇది 2 వస్తుంది నీకు, పక్కా ఇది కాదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి 1 ఇది 2 1/4, ఇది 1/2 వస్తుంది, 1/2 ఇది కూడా కాదు. సో ఇప్పుడు దీనికి 1/8 ఇంటూ 1 మైనస్ కాస్ 180 వస్తుంది కదా, 45 పెడితే 180. అప్పుడు ఇది 1/8 ఇంటూ 2 అనమాట. అప్పుడు 1/4 వస్తుంది. అంటే ఇది కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్. దిస్ ఈజ్ ద వెరిఫికేషన్ మెథడ్, బై వెరిఫికేషన్ మెథడ్. అలా చేయాలని నీకు అనిపించలేదు అనుకో, ఇలా కూడా చేసుకోవచ్చు. నీకు మామూలుగా డెరైవ్ చేసుకోవాలనుకుంటే ఓపుకుంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మామూలుగా 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అనమాట, ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా, కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా -1. ఓకే, సో 1 ప్లస్ కాస్ 2 థీటా ఇన్ ద సెన్స్ ఇందే వస్తుంది. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 అంటే సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. క్లియర్నా? అట్లా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనము, 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అనమాట. సో ఇది 1 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 థీటా బై 4 వచ్చింది. ఓకేనా, 1 మైనస్ కాస్ స్క్వేర్ 2 థీటా బై 4. ఇది ఎలా రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ 2 థీటాని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ కాస్ 4 థీటా బై 2. ఓకేనా, 1 ప్లస్ కాస్ 4 థీటా బై 2 బై 4 అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే నీకేమొస్తుంది, 2 మైనస్ 1 1, 1 మైనస్ కాస్ 4 థీటా బై 8. అంతే కదా, ఆప్షన్ 4 అదే కదా. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని, అంతంగా అవసరం లేదు. థీటా 45 కొడితే డైరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇది తెలుసుకోండి. 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అంటే కాస్ స్క్వేర్ థీటా అనమాట. అలా. సో ఇవి సబ్స్టిట్యూటెడ్ కాస్ స్క్వేర్ 2 థీటా యాజ్ 1 ప్లస్ కాస్ 4 థీటా బై 2. అప్పుడు 2 నట్ పక్క పంపిస్తే కింద 4 2 8 వస్తుంది. 1 మైనస్ కాస్ 4 థీటా బై 8. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. నౌ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇది చూడండి, మామూలుగా తెలియాలంటే నీకు కాస్ 3 థీటా ఫార్ములా తెలిసి ఉండాలి. కాస్ 3 థీటా ఈక్వలెన్స్ టు 4 కాస్ క్యూబ్ థీటా మైనస్
3 కాస్ తీటా అనమాట, 3 కాస్ తీటా అనమాట. ఓకేనా. సో ఇది కానీ వస్తే నీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు చూడండి, 4 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ 9 మైనస్ 3, ఓకే, ఇంటూ ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇంటూ 4 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ 27 మైనస్ 3. ఇక్కడ కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డివైడెడ్ బై రాసుకొని ఒక కాస్ 9తో డివైడ్ చేయి, ఇంకొక కాస్ 9తో మల్టిప్లై చేయి, ఇక్కడ ఇంకొక కాస్ 9తో మల్టిప్లై చేయి. ఇక్కడ ఏం చేస్తావు, కాస్ 27తో డివైడ్ చేయి, ఒక కాస్ 27తో మల్టిప్లై చేయి, వాల్యూ అయితే ఏం మారదు. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 4 కాస్ క్యూబ్ 9 మైనస్ 3 కాస్ 9 వస్తుంది, అంతే కదా. 4 కాస్ క్యూబ్ 9 మైనస్ 3 కాస్ 9 వస్తుంది, 3 కాస్ 9 వస్తుంది బై కాస్ 9. ఓకేనా. ఇటు సైడ్ ఏమొస్తుంది, 4 టైమ్స్ ఆఫ్ కాస్ క్యూబ్ 27 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ కాస్ 27 వస్తుంది. ఓకేనా, బై కాస్ 27. సో ఇప్పుడు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా టైప్లో ఉంది. అప్పుడు ఇది ఎలా మోడిఫై అయిపోతుంది, అది కంప్లీట్గా ఎలా మోడిఫై అయింది, కాస్ 3 తీటా కదా, కాస్ 3 ఇంటూ 9 27, కాస్ 27 3 ఇంటూ 9 కాస్ 3 తీటా, ఇక్కడ కాస్ 3 ఇంటూ 27, 3 ఇంటూ 27, 3 ఇంటూ 27 అంటే ఇక్కడ 81 వస్తుంది బై కాస్ 9, కాస్ 9 ఇక్కడ కాస్ 27, ఈ రెండు లేపే కాస్ 27 కొట్టే, దీన్ని కొట్టే. సో ఫైనల్గా కాస్ 81ని సైన్ 9గా రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ 9గా రాయొచ్చు. ఇది కాస్ 9 అవుతుంది, సైన్ 9 బై కాస్ 9 అంటే tan 9 అవుతుంది. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, tan 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, tan 9. అర్థమవుతుందా. సో ఇది ఇచ్చింది, ఇది దాన్ని కొద్దిగా మాడిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా. దీనికి రావాలంటే నీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి, కాస్ 3 తీటా ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. Now we can have a look on the next problem. Okay, it is very simple question. Just simplify చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. దీని రెండింటికి ఎల్సిఎం కనుక్కో. 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. న్యూమరేటర్లో 1 మైనస్ సైన్ తీటా ప్లస్ 1 ప్లస్ సైన్ తీటా అని వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వలెన్స్ టు వాట్, దిస్ వుడ్ బి ఈక్వలెన్స్ టు 2 బై 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. హియర్ విల్ బి గెటింగ్ 2 టైమ్స్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ తీటా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఎల్సిఎం తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. So 2 secant square theta is correct. Now we can have a look on the next problem. See here, cos theta by 1 plus sin cos x by 1 plus sin x plus tan x. ఇలాంటప్పుడు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి మామూలుగా సింప్లిఫై చేయండి, వచ్చేస్తుంది. cos x by 1 plus sin x, ఆ tan x ప్లేస్లో sin x బై cos x అని రాయి, sin x బై cos x అని రాయి, ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి వచ్చేస్తుంది. 1 ప్లస్ sin x, 1 ప్లస్ sin x ఇంటూ cos x, 1 ప్లస్ sin x ఇంటూ cos x, cos స్క్వేర్ x
ప్లస్ sin x ప్లస్ sin స్క్వేర్ x, అంతే కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే sin x ఇంటూ 1 ప్లస్ sin x అంటే sin x ప్లస్ sin స్క్వేర్ x, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు 1 ప్లస్ sin x, కింద కూడా 1 ప్లస్ sin x ఉంటుంది, 1 ప్లస్ sin x ఇంటూ cos x, ఈ రెండు లేపే 1 బై cos x వస్తుంది. 1 బై cos x ఈజ్ నథింగ్ బట్ secant x అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ రెండిటి లేపే దీన్ని కొట్టి మీకు ఫైనల్గా secant x ఈజ్ కరెక్ట్. secant x ఈజ్ కరెక్ట్. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Cos square 45 plus cos square 135 plus cos square 225. ఓకే, ఇది జస్ట్ డైరెక్ట్ వాల్యూస్ వేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, cos స్క్వేర్ మామూలుగా cos 45 ఎంత, cos 45 ఈక్వల్ టు 1/√2. మామూలు cos 135 అంటే cos 135 సెకండ్ క్వాడ్రంట్, 90 ప్లస్ 45 రాస్తే -1/√2 వస్తుంది. cos 225 కూడా సెకండ్ క్వాడ్రంట్, 270 మైనస్ 45 చేస్తే నీకు -1/√2 వస్తుంది. ఇది cos 315 అంటే ఫోర్త్ క్వాడ్రంట్, ఇది 360 మైనస్ 45 వేస్తే వస్తుంది, 360 మైనస్ 45, అప్పుడు నీకు 1/√2 వస్తుంది. అవి కానీ సబ్స్టిట్యూట్ చేసావు అనుకో ఫైనల్గా నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పండి, 1/√2. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ 1/√2 హోల్ స్క్వేర్, 1/√2, 1/2 2 వస్తుంది ఆన్సర్ దీనికి, ప్లస్ -1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ -1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్. ఓకే, 1/2 ప్లస్ 1/2, 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2, 1 ప్లస్ 1 2 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ 2. This is the way to solve this problem. Very simple question.